గడిపి వచ్చిన వ్యక్తి ఇవాళ అతను మాట్లాడిన మాటలు ప్రముఖ దినపత్రికలో చూశాం. ఆంధ్ర వాళ్ళకి నిబద్ధత లేదు. ఆంధ్రాలో కులాల కంపు కొడుతుంది. ఆంధ్రాలో కులాల వారీగా కొట్టుకుసస్తారు. తెలంగాణ వారికి పూర్తిగా నిబద్ధత ఉంది. మోడీ సహకరించిన మాత్రాన గెలవలేము. ఈసీ అనుకూలంగా ఉన్నా గెలవలేము. మోడీకి చిత్తశుద్ధి లేదు. చంద్రబాబు గారిని తక్కువగా అంచనా వేయవద్దు. చంద్రబాబు ఎవరికి లొంగడం. మనం గెలిచినట్టు కలలు కనొద్దు. గెలిచేసాం ప్రమాణ స్వీకారం అన్నట్టుగా కరెక్ట్ కాదు. ఈసారి మనం రాకపోతే కనుమరుగైపోతాం, కాలగర్భంలో కలిసిపోతాం. జరగబోయేది అదే. జగన్మోహన్ రెడ్డి గారు గెలవబోయేది తెలుగుదేశమే. అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇవాళ విజయసాయిరెడ్డి గారు మాట్లాడిన మాటలు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సమాధానం చెప్పాలి. నీకు రైట్ హ్యాండు లెఫ్ట్ హ్యాండు దొంగ లెక్కలు రాసి పవిత్రమైన వృత్తిలో ఉన్న వ్యక్తి నిబద్ధత లేకపోవటం వల్ల బ్రీఫ్ కేస్ కంపెనీలు పెట్టించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా మీరిద్దరు చేసిన నిర్వాహకం వల్ల 16 నెలలు చెంచులగూడ జైల్లో ఉన్నారు.